గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. అంటే గురువే సాక్షాత్ పరబ్రహ్మ తత్వం అని చెప్తున్నారు. కానీ రకరకాల దేవుళ్ళు పూజలు జపతపాలు ఎన్నో పుస్తకాలు చదివినా ఎంత సొంత తెలివితేడాలు చూపించినా సాక్షాత్ అని నీ కంటికి ఎదిరిపడి వాడే గురువు రా, వాడి వల్ల నీకు మోక్షం కానీ రెండోది కాదని నేను భావన. అంటే ఇక్కడ ఏది భావన ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ తరగతిలో పాట రెండో తరగతిలో ఉండవు, రెండో తరగతిలో 3 ఉండవు, 3 4 ఉండవు, డిగ్రీలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలో ఉండవు, డిగ్రీలో బీటెక్ కూడా మారుతుంటాయి. అందుకనే ప్రపంచం అంతా బొమ్మకి వెళ్ళి ఒక బొమ్మ ఉండగానే దమ్ముతారు ప్రపంచం అంతా కూడా, నా దేవుడు నా మతం నా కులం అని. అచ్చుబాధ ఉంటుంది. అచ్చుబాధలు ఎట్లా ఉంటుంది? గురుసేవ చేసి ఏది ఆత్మయందు మాయ ఆరోపిత మాయ, మాయందు అజ్ఞానప్పుడు కలిగి, అజ్ఞానమందు అవివేకం కలిగి, అవివేకమందు అభిమాన అపర పుట్టి, అభిమానమందు రాగాదులు ఉద్భవాయ, రాగాదులందు కడలేని సుఖ దుఃఖాలను జరించి జనులు ఈ రీతి నిన్ను గాన నిర్మలాత్మ నిరుపమ నిరంబలాత్మ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస్ సంరక్షిత అని మహానుభావులు పెద్దలు రాసి పెట్టారు. ఎందుకంటే ఆత్మ మాయ ఆరోగ్యమైన నేనేవాడే పెద్ద మాయ, నేనే చెప్తే మాయ అందు అజ్ఞానం పుట్టింది, అజ్ఞానంలో అవివేకం వచ్చింది. అవివేకం అంటే నేనే గొప్పోండి నా మతం అవివేకం వల్ల అభిమానం పుట్టింది. అభిమానం అంటే నేను అంతకంటే గొప్పోండి, నేను ఎవడు తలంచకూడదు. అభిమానంతో రాగాదులు పుట్టి కోరికలు పుట్టి, ఈ కోరికల వల్ల కడలేని సుఖ దుఃఖం జరించి జనులు నిన్ను గాలి నిర్మలాత్మ అన్నాడు. అంటే అట్టి నిర్మలాత్మ తెలియాలంటే గురుసేవ చేసి తారకము సాంఖ్యము అమస్కము పరిపూర్ణము విచారణ చేసి గురువే దైవంగా నమ్మి, గురువు మించిన దేవుడు సృష్టిలో లేడని, అందరికీ గురుదేవుడని ఆ స్థితి తెలిసినోడికే బోధ అవుతుంది. కానీ నీ సొంతంగా ఎన్ని చేసుకున్నా కానీ గాల్లో కలిసిపోవటమే. జై సద్గురు మహారాజుకు జై.